హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ప్రతి క్రియేటర్ ఎంతో కష్టపడి 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఛానల్ని మానిటైజేషన్ కోసం అప్లై చేస్తారు. కానీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ స్టెప్ 1 డన్ అయినా మనం యాడ్సెన్స్ లింక్ చేసేటప్పుడు ఎర్రర్ అని చూపిస్తుంది. కొంతమందికి సక్సెస్ అయినా ఇంకొంతమందికి ఎర్రర్ అనే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారు. ఇటువంటి ప్రాబ్లం ఫ్యూచర్లో ఎవరికైనా సరే వచ్చినట్లయితే అటువంటప్పుడు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఒక అతనికి అయితే ఇదే ప్రాబ్లం వచ్చింది. యాడ్సెన్స్ అకౌంట్ ఎన్నిసార్లు వీళ్ళకి లింక్ చేస్తున్నా సరే వాళ్ళకి ఎర్రర్ అనే చూపిస్తుంది. ప్రాబ్లం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అవుతుందో మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉందా లేదనేది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఉన్నట్లయితే దాన్ని లింక్ చేయండి. ఎందుకంటే యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒక పర్సన్కి ఒకటి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, యాడ్సెన్స్ అకౌంట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఒకవేళ మీకు కొత్త యూట్యూబ్ ఛానల్కి కొత్త యాడ్సెన్స్ అకౌంట్ కావాలి అనుకుంటే గతంలో మీకు ఏదైనా యాడ్సెన్స్ అకౌంట్ ఉన్నట్లయితే దాన్ని మీరు పర్మనెంట్గా డిలీట్ చేయాల్సి ఉంటుంది. డిలీట్ చేసిన తర్వాత కొత్త యాడ్సెన్స్ అకౌంట్ అనేది మళ్ళీ మీ పేరుతో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అటువంటి ప్రాబ్లమే ఈ బ్రదర్కి వచ్చింది. ఇక్కడ ఈ బ్రదర్ ఈమెయిల్ చూడొచ్చు. మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది, ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది మీరు డిలీట్ చేస్తే మీ పేరు మీద మళ్ళీ మేము యాడ్సెన్స్ అకౌంట్ ఇస్తామని గూగుల్ నుంచి అయితే ఒక మెయిల్ అయితే రావడం జరిగింది యాడ్సెన్స్ నుంచి. ఓకే, ఈ యాడ్సెన్స్ అకౌంట్ ఇలా మెయిల్ వచ్చిన తర్వాత మనకి యూట్యూబ్ నుండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీకు తెలుసు అనుకుంటే దీని ద్వారా మీకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉన్నట్లయితే మీరు యాడ్సెన్స్ మీ మానిటైజేషన్ ట్యాబ్లో ఎర్రర్ అని చూపిస్తుంది కదా, అక్కడ ఫిక్స్ ఇన్ యాడ్సెన్స్ అకౌంట్ క్లిక్ చేసి మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, యాజ్ ఐ హ్యావ్ ఎ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు యూట్యూబ్ మెయిల్లో చూపిస్తున్న ఈమెయిల్ ఉంది కదా, ఈ ఈమెయిల్ పాస్వర్డ్ మీకు గుర్తున్నట్లయితే ఇది మీరు అక్కడ ఎంటర్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. ఒకవేళ బ్రదర్ నాకు ఇది ఎప్పుడు క్రియేట్ చేసినా కూడా నాకు తెలియదు, దీని మెయిల్ ఇంకా పాస్వర్డ్ అనేది మర్చిపోయాను, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం, ఎలా ఫిక్స్ చేయాలి, ఇటువంటి ప్రాబ్లం అని మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా మీ పేరు మీద ఎన్నిసార్లు మీరు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా మీకు ఇలానే చూపిస్తుంది, ఎర్రర్ అనే చూపిస్తుంది, మీకు ఇటువంటి మెయిల్ అయితే వస్తుంది. ఓకేనా, ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లం మీకు ఒకవేళ మీకు మెయిల్ పాస్వర్డ్ తెలియదు అనుకుంటే అప్పుడు మీరు ఇంట్లో ఇంకెవరి పేరు మీదైనా మీరు యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీ పేరు మీద ఎన్నిసార్లు క్రియేట్ చేసినా మీకు ఎర్రర్ అనే చూపిస్తుంది. ఒకవేళ మీకు దీని పాస్వర్డ్ తెలుసు అనుకుంటే ఓకే, ఈ యాడ్సెన్స్ అకౌంట్ యాక్టివ్లో ఉంది, ఇది నాకు వద్దు, నాకు ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన దాని మీద నాకు కావాలనుకుంటే ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ చేసేయాల్సి ఉంటుంది. పర్మనెంట్గా డిలీట్ చేస్తే అప్పుడు మీ పేరు మీద ఇంకొక యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్రదర్కి వచ్చే ప్రాబ్లం అనేది సేమ్ ప్రాబ్లం. ఈ బ్రదర్ ఒకటే చెప్పారు, అన్న నాకు గతంలో ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉంది, అది నేను లింక్ చేయాలనుకోవట్లేదు, ఎందుకు పిచ్చి పిచ్చిగా అడ్రస్ ఇచ్చాను అంటే వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉండొచ్చు. అయితే అది డిలీట్ చేసిండను, నాకు కొత్తగా ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ మీద నాకు ఈమెయిల్ ఐడి ఇది యాడ్సెన్స్ అకౌంట్ కావాలి అన్నారు. ఓకే, బ్రదర్ యొక్క యాడ్సెన్స్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ చేస్తాను. ఇప్పుడు బ్రదర్ యొక్క కొత్త యూట్యూబ్ ఛానల్కి కొత్త మెయిల్ అంటే కొత్త మెయిల్తో నేనైతే ఈ బ్రదర్ యొక్క యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ చేశాను. ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు మన మొబైల్ స్క్రీన్ మీదకి అయితే తీసుకెళ్ళి మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మన యాడ్సెన్స్ అకౌంట్ తెలుసు అనుకుంటే పాతది దాన్ని లింక్ చేయొచ్చు. ఒకవేళ దానికి తెలియదు అనుకుంటే కొత్త ఈమెయిల్తో ఇంకొక కొత్త పర్సన్ది యాడ్ చేయాలి. మీ డీటెయిల్స్ కావచ్చు, మీ మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఎవరిదైనా వాళ్ళ పేరు మీద మీరు ఒక కొత్త యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుని లింక్ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు యాడ్సెన్స్ అనేది అప్రూవల్ జరుగుతుంది. మీ పేరు మీద ఎన్నిసార్లు క్రియేట్ చేసినా పాత యాడ్సెన్స్ అకౌంటే చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్ మీదకి వెళ్ళి ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలనేది తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు ఈ క్రైటీరియా ఫుల్ చేసుకున్న తర్వాత ఇటువంటి ప్రాబ్లం వస్తే అప్పుడు మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఛానల్ మీద యాడ్సెన్స్ ఎర్రర్ ప్రాబ్లం అయితే ఉంది, దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ బ్రదర్ యొక్క ఛానల్ మానిటైజేషన్ ట్యాబ్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 అనేది డన్ అని చూపిస్తుంది. కానీ స్టెప్ 2 విషయానికి వచ్చినట్లయితే యాడ్సెన్స్ లింకింగ్ ప్రాబ్లం అనేది ఎర్రర్ చూపిస్తుంది. కారణం ఏంటంటే బ్రదర్కి ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది, అది డిలీట్ చేస్తే మేము మీ పేరు మీద ఇంకొక యాడ్సెన్స్ అకౌంట్ ఇస్తామని మనకి మెయిల్లో అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఆర్ లింక్ అండ్ యాడ్సెన్స్ అకౌంట్ అన్న ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఎస్ ఐ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, నో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. ఇక్కడ బ్రదర్ యొక్క పాత యాడ్సెన్స్ అకౌంట్ అనేది నేను డిలీట్ చేస్తాను పర్మనెంట్గా. ఇప్పుడు మళ్ళీ బ్రదర్ పేరు మీద క్రియేట్ చేయాలంటే సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. బ్రదర్ పాత యాడ్సెన్స్ అకౌంట్ అనేది నేను డిలీట్ చేసిన తర్వాత ఒక కొత్త ఈమెయిల్ అనేది క్రియేట్ చేశాను. ఆ కొత్త ఈమెయిల్తో మళ్ళీ మనం యాడ్సెన్స్లో లాగిన్ అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట.
ఓకేనా. ఇప్పుడు ఆ బ్రదర్కి నేను క్రియేట్ చేసిన కొత్త ఈమెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి కొన్ని యాడ్సెన్స్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఈమెయిల్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మన పేరు మీద మళ్ళీ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే పాత యాడ్సెన్స్ అకౌంట్ అనేది మనకి డిలీట్ చేయాల్సి ఉంటుంది, లేదా మన పేరు మీద కాకుండా ఇంట్లో ఇంకెవరి పేరు మీదైనా మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనకి యాడ్సెన్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఛానల్ యూఆర్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి లింక్ అయ్యింది. ఇక్కడ గెట్ మోర్ అవుట్ యాడ్సెన్స్ అని ఉంది, అంటే కస్టమైజ్ గురించి. ఇక్కడ నో మీద క్లిక్ చేయండి. నో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ కంట్రీ విషయానికి వచ్చినట్టే మనం ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి ఇక్కడ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ సెలెక్ట్ చేసుకున్న మీరు కొద్దిగా పొరపాటు అనేది చూపించకండి, మళ్ళీ యాడ్సెన్స్ అనేది డిసేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇండియా అనేది పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గూగుల్ యాడ్సెన్స్ సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మీకు ఓపుకుంటే చదవచ్చు, లేదా బాటంలోకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఎస్ ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ మీద టిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఈ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి గెట్ స్టార్టెడ్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, యాడ్సెన్స్ పేజ్. ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అనేది అంతా ఎంటర్ చేయాలి, అంటే మన నేమ్, ఇంకా అడ్రస్, మన సిటీ, పిన్ కోడ్, ఇలా టోటల్ పేమెంట్ ప్రొఫైల్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, అకౌంట్ టైప్ అనేది ఎప్పుడైనా మనకి ఇండివిజువల్ అన్న ఉండాలి. మీరు బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకోకండి, ఇండివిజువల్లో ఉండాలి. ఇండివిజువల్లో ఉన్న తర్వాత మనం నేమ్ అనేది మన బ్రదర్ యొక్క నేమ్ మీద మళ్ళీ యాడ్సెన్స్ అకౌంట్ కావాలి కాబట్టి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అంతా ఫిల్ చేస్తాను నేను. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇంకా మనకి పిన్ కోడ్ ఆంధ్రప్రదేశ్, ఇలా మనకి ఫోన్ నెంబర్ అనేది ఆప్షన్ ఉంది, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మీ ఇష్టం. ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఒకసారి మీరు మొత్తం చెక్ చేసుకొని నేమ్ అనేది ఏ విధంగా ఇచ్చారనేది. ఓకేనా. నేమ్ అనేది ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకి కొద్దిగా ఇది రీడైరెక్ట్ అవుతుంది అనమాట, మళ్ళీ యాడ్సెన్స్ పేజ్కి అయితే మన మానిటైజేషన్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. కాకపోతే ఇక్కడ మనకి కొత్త ఆప్షన్ అయితే ఎంటర్ చేశారు, మొబైల్ నెంబర్ అనేది ఇవ్వమంటున్నారు. ఇక్కడ మన ఇండియన్ మొబైల్ నెంబరు +91తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తుందన్నమాట, ఓటీపీ. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి యాడ్సెన్స్ అనేది అప్రూవల్ జరుగుతుందన్నమాట. ఇది కొత్త ఆప్షన్ అనేది ఇచ్చారు, ఇంతకుముందు ఇటువంటి ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడైతే మనకి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసాం. ఇప్పుడు మనకి ఈ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్ళింది, అది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రీడైరెక్ట్ అని ఉంది, దీని మీద ఏం క్లిక్ చేయక్కర్లేదు, మనకి ఆటోమేటిక్గా మనకి మన యాడ్స్ మానిటైజేషన్ ట్యాబ్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు చూడండి, సెకండ్ ట్యాప్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. మొత్తం నేను ఒక 8 hours వెయిట్ చేసిన తర్వాత నాకు మళ్ళీ బ్రదర్ యొక్క యాడ్సెన్స్ పేజ్లోకి అయితే ఇది మానిటైజేషన్ ట్యాబ్లో అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మనకి 8 hours తర్వాత మనకైతే స్టెప్ 1 స్టెప్ 2 కూడా మనకి డన్ అని చూపిస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మన ప్రాబ్లం అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు రీచ్ అవుతుంది, మీరైతే చూసి తెలుసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బై నౌ.